గొప్ప కాపరి అయిన యేసు. గొప్ప, గ్రేట్, ఈజ్ గ్రేట్, ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్. గొప్పవాళ్ళ కంటే గొప్పవాడు. మీ ఊర్లో చాలామంది చెప్పొచ్చు, మా క్లాసులో, మా స్థలంలో, మా ఊర్లో, మా ప్రాంతంలో వాళ్ళు గొప్పోళ్ళు అండి అని చెప్పొచ్చు. బట్ దెర్ ఈజ్ నో గ్రేటర్ పర్సన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు కంటే గొప్పవారు లేరని బైబిల్ సెలవిస్తుంది. ఆయన అందరికంటే గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన గొప్పతనాన్ని గురించి ఏమైనా వర్ణిస్తాం. ఎవరికైనా పూర్తిగా అనారోగ్య పరిస్థితిని బట్టి సీరియస్గా ఉన్నారనుకోండి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళారని అనుకోండి, పెద్ద వయసే అనుకోండి, మన తాతగారు అమ్మమ్మ అని. హాస్పిటల్లో డాక్టర్లు చూసిన తర్వాత మామూలుగా ఇక్కడైతే ఏం చెప్తారంటే, ఏం లాభం లేదండి, హోప్లెస్ కేసు, ఇంటికి తీసుకుపోండి అని చెప్తారు. లేకపోతే తెలివైన వాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు, నిమ్స్ కదా ఇక్కడ ఉండేది, మంగళగిరిలో, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తారేమో, ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళండి అని చెప్తారేమో. ఇంకా ఫైనల్ ఎక్కడ తీసుకెళ్ళండి అంటే సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఏమైనా పర్వాలేదని వీళ్ళ అభిప్రాయం. లేకపోతే ఇన్ని వద్దని అనుకోండి, ఇంటికి తీసుకుపోండి, అటు ఇటు అవుతుందో ఒక 2-3 రోజుల్లోగా అని చెప్తారు. లేదులేండి మీరే ట్రీట్మెంట్ ఇవ్వండి, అటు ఇటు అయితే మీతోనంటే మేము తీసుకెళ్తాంలే, మీదేం బాధ్యత లేదని మనం అది రాసి ఇచ్చినారనుకో, అటెస్టేషన్ మాదిరి, అఫిడవిట్. అప్పుడు డాక్టర్లే ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఉన్నట్టుండే 3-4 రోజుల తర్వాత కళ్ళదీరి చూసి మాట్లాడడం అది ఇది చేసినాడు అనుకో, డాక్టర్లకు షాకింగ్. మనం వెళ్ళి ఏం డాక్టర్ తీసుకెళ్ళమంటారంటే, అయ్యో కోలుకుంటున్నాడు, ఆశ్చర్యం, ఎట్లా కోలుకుంటున్నాడు డాక్టర్, ఏం ట్రీట్మెంట్, మేమేం ట్రీట్మెంట్ మామూలుగానే ఇస్తున్నాం, రోజు ఇచ్చేదే, కానీ మీరు ప్రార్థన చేశారు. యువర్ గాడ్ ఈజ్ గ్రేట్, మీ దేవుడు గొప్పవాడు. ఇలాంటి మాటలు చాలామంది డాక్టర్లు చెప్పేది మీరు వినింటారు. వైద్య వృత్తి ప్రకారం ఆయన చనిపోవాలి, ఆమె చనిపోవాలి. మెడికల్ సైన్స్ సేస్ దట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్, బట్ గాడ్ సేస్ దట్ ఈజ్ అలైవ్.